నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు ఎక్స్‌పర్ట్, శ్రీవిద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. అవును. రైట్. నక్షత్రాలు ఇంకొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి మీరు చెప్పవలసినవి. అవునవును. వివాహం ఆలస్యం అవుతోంది పిల్లలకి అనంటే ఏంటి గ్రహస్థితి ఎలా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది వివాహ ఆలస్యం విషయాల్లో? ఎలాంటి రెమెడీస్ ని ఫాలో చేస్తే గనక దీనికి సంబంధించిన ఉపశమనం ఉంటుంది అని అనుకోవచ్చు? ఖచ్చితంగా ఈ వివాహానికి ఆలస్యం అంటే జాతకంలో ఉండే వివాహంలో జాతకం ఎలా ఉంది, జాతకంలో ఉన్న యోగం ఎలా ఉంది, వీళ్ళకి వివాహ సమయం ఉందా లేదా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఉందా. డెఫినెట్. ఎన్ని పరిహారాలు చేసినా, ఎన్ని మనం రెమెడీస్ ఫాలో చేద్దామన్నా ఫస్ట్ మన జాతకంలో యోగం లేదనుకోండి, ఇంకేమవుతుంది? ఆ పరిహారాలు మనం చేసాం గానీ అవ్వలేదని అని చాలా మంది అంటుంటారు. అది అవ్వడానికి కారణం ఏంటంటే పరిహారం చేస్తే ఖచ్చితంగా అవుతాం. పరిహారం చేస్తే మన యోగం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ పరిహారానికి హ్మ్. ఖచ్చితమైన ఫలితం ఎంతో కొంత వస్తుంది. ఫలితం వస్తుంది. ఖచ్చితంగా ఫలితం వస్తుంది. హ్మ్. ఎంతో కొంత మొత్తం ఫలితం నమ్మి చేస్తే మొత్తం ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే యోగం లేదనుకోండి అదవ్వదు. హ్మ్. సో, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జాతకం చూపించుకోవాలి. అందరూ ఏం చేస్తారంటే పెళ్లి ఫిక్స్ అయ్యాక జాతకాలు చూపిస్తూ ఉంటారు. అవ్. ఇంకొకటేంటంటే చాలామంది జాతకం చూడండి, అమ్మాయిది, అబ్బాయిది పొంతన చూడండి అని అడుగుతా తప్ప, మా అమ్మాయి జాతకం యోగం ఉందా? ఎలా ఉంది? మా అబ్బాయి జాతకం యోగం ఉందా? బావుందా? అది వివాహం అయ్యాక వాడు బావుంటాడా? అని అడగరు. హ్మ్. పొంతన చూడమని మాత్రం అడుగుతారు ఫోను చేసి. సో, పొంతన ఒకటి చూస్తే అసలు పర్సనల్ జాతకం చెక్ చేయకుండా పొంతన చూసేసి సరిపోయిందని చేసేసుకోమంటే ఎట్లా? ఎంతమంది చేసుకొని విడిపోయిన వాళ్ళున్నారు. హ్మ్. చేసుకున్నా కొంతకాలం కాపురం చేశాక విడిపోయిన వాళ్ళున్నారు. సో, ప్రతి విషయానికి ఏంటంటే మనం చూడాల్సిన జాతకాల్లో పరిశీలనగా ఫస్ట్ పిల్ల వయసుకొచ్చింది. పెళ్లి చేద్దాం అన్నప్పుడు ఫస్ట్ ఆ అమ్మాయి జన్మ కుండలి మొత్తం జాతక చక్రం వేపించి ఎప్పుడు వివాహం చేయొచ్చు? ఎలా ఉంది కాలం? ఎలాంటి వాళ్ళొస్తారు? ఎలాంటి అబ్బాయి వస్తాడు? లేదా ఎలాంటి అమ్మాయి వస్తుంది? అనేది వాళ్ళు వివరంగా తెలుసుకోవాలి తల్లిదండ్రులు. ఇది వాళ్ళ ఫస్ట్ బాధ్యత. తర్వాత పెళ్లి వయసొచ్చిన దగ్గర నుంచి ఆడపిల్లకి ప్రతి ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇంత పసుపు నీళ్ళలో వేసి స్నానం చేయాలమ్మా అనేసి. ప్రతిరోజునా? ప్రతిరోజు. హ్మ్. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా. ఎవ్వరికైనా సరే. ఎందుకంటే ఇవాళ అందరూ సమానత్వం అయిపోయింది. హ్మ్. ఒకప్పుడు అమ్మాయిలే చేయాలి. ఒకప్పుడు అబ్బాయిలే చేయాలనుండేది. ఇప్పుడు అలా లేదు. సమానత్వం అయిపోయింది. అబ్బాయిలతో పాటు మేమేం తక్కువ లేదని చెప్పి పిల్లలన్నీ నేర్చుకుంటున్నారు. అన్ని పనులు చక్కగా చేసేస్తున్నారు. ఏంటి వాళ్ళతో పాటు ఫ్లైట్‌లు నడిపిస్తున్నారు. వాళ్ళతో పాటు అన్ని పనులు చేస్తున్నారు గదా! అవును. సో, అందుకని ఇప్పుడు అబ్బాయైనా, అమ్మాయైనా కావాల్సిందేంటంటే ప్రతి పెళ్లి వయసు రాగానే స్టార్ట్ అయిందంటే ఇంత చిటికెడు పసుపు నీళ్ళలో వేసుకొని స్నానం చేయాలి. బయటికి ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా ఫంక్షన్స్‌కి వాటికి ఎటైనా బాగా తయారై వచ్చినప్పుడు ఇంటికి రాగానే దిష్టి తీపిచ్చుకోవాలి. హ్మ్. కంపల్సరీ తీపిచ్చాలి. అబ్బాయి అయినా తీపిచ్చుకోవాలి. అమ్మాయి అయినా తీపిచ్చాలి. ఎందుకంటే ఈ అబ్బాయి పెళ్ళికి ఉన్నాడు అంటే 100 మంది చూస్తారు. బోలెడన్ని కళ్ళు. ఆ! అమ్మాయయితే మరీను. చూస్తారు. హ్మ్. అమ్మాయి అందంగా ఉంది, బావుంది. హ్మ్. పెళ్లి చేసుకుందాం లేదా ముందు అమ్మాయిది బావుంది, అందంగా ఉంది. తర్వాత ఏ ఉద్యోగం చేస్తారు? ఎంత సంపాదిస్తారు? అబ్బో! సంపాదిస్తున్నారా? ఎంత సంపాదిస్తాడా? ఇంత మంచిగుందా? అని అంటే అది నెగెటివ్ ఎనర్జీ. సో, దిష్టి యాహ్! యాహ్! తగిలేస్తుంది. యాహ్! సో, ఖచ్చితంగా వీళ్ళు బయటికి ఎ ఎ అయ్యో! వెళ్ళాము అంటే ఖచ్చితంగా మనం దిష్టి తీయించుకోవాలి. ఇది అలవాటు చేసుకోవాలి. అది చిన్న పిల్లలు ఏంటమ్మా చేదస్తాం అని అనకూడదు. చిన్న పిల్లలు పెద్దవాళ్ళని కాదు. దిష్టి అనేది ఎవరికైనా దిష్టే. దిష్టే. అది ఆ! నాకు దిష్టి తీయకూడదు, నీకు దీనికే దిష్టి పడుతుంది దిష్టి, దానికి పట్టదు అని లేదు. ఏముండదు. కరెక్ట్. సో, హ్మ్. మనం వెళ్ళే పద్ధతి, మనం మాట్లాడే విధానం బట్టి చాలామంది బాగా మాట్లాడతారు అని అంటే అది కూడా దిష్టే వాళ్ళకి. అప్పుడు వాళ్ళు వాక్కు పోయే అవకాశం ఉంటుంది. హ్మ్. బాగా దిష్టి పడితే వాళ్ళు ఎక్కువ సరిగ్గా మాట్లాడలేకపోవచ్చు. హ్మ్. అది కూడా ఇబ్బందులు. అలాగే పెళ్లి విషయంలో పెళ్ళిడికి వచ్చామని చెప్పి ఎప్పుడైతే ప్రాంగంట చేస్తామో ప్రతిరోజు వాళ్ళకి దిష్టి తీసేసి ఆ దిష్టి ఆ ఉప్పుని తీసుకొని నీళ్ళలో వేయాలి. మళ్ళీ అది ఉప్పు తీసుకొని మళ్ళీ కాలువలో అట్లా వేయకూడదు. హ్మ్. ఉప్పుని నీళ్ళలో వేసి ఆ నీళ్ళు కరిగిపోయిన తర్వాత ఆ నీళ్ళని మట్టిలో పోయాలి. హ్మ్. మట్టిలో అంటే? ఒక కుండీ పెట్టుకొని హ్మ్. కుండీలో పోయాలి. హ్మ్. మొక్కలో కాకుండా. మొక్కలో వేయకూడదు. మొక్కలో వేయకూడదు. ఎందుకంటే మొక్కలో వేయడం వల్ల మళ్ళీ ఆ నెగెటివ్ మొక్క తీసుకొని మళ్ళీ హ్మ్. మొక్కకి ఏమవుతుంది కదా! కరెక్ట్. అందుకని హ్మ్. ఓన్లీ ఉట్టి మట్టి కుండీ. ఒక హ్మ్. సెపరేట్ కుండీ ఒకటి పెట్టుకొని అంటే ఇవాళ రోజు మనం అందరం ఉండేది అపార్ట్మెంట్స్. అవును. సో, అందుకని బయట పారేయడానికే బావుండదు. సో, ఒక మట్టి కుండీ సెపరేట్ పెట్టి ఒక బాల్కనీలో వారకి ఆ కుండీలో ఆ నీళ్లు పొద్దున్నే వెళ్ళి ఆ నీళ్లు పోసేయొచ్చు. హ్మ్. ఈ విధంగా వీళ్ళు చేయాలి. హ్మ్. తర్వాత గణపతి ఆరాధన చేయాలి. హ్మ్. ప్రతి ఒక్కరు అబ్బాయి, వివాహం అమ్మాయి. వివాహాన్ని కాదు ఏ విఘ్నమైనా అవ్వాలి, ఏ విఘ్నమైనా తొలగాలి. హ్మ్. తొలగాలి అంటే మనకి కంపల్సరీ గణపతి ఆరాధన ఉండాలక్కడ. సో, గణపతిని ఎక్కువ ఆరాధన చేసే అవకాశం వీళ్ళకి ఎప్పుడు గణపతి ఆలయానికి వెళ్ళాలి.
ఇప్పుడు మనం తమిళనాడు వైపు వెళ్ళాం అనుకోండి, అడుగడుగునా ఒక గణపతి ఆలయం ఉంటుంది. అసలు చూసారా మామూలుగా మీరు? అవును. ప్రతి అడుగునా గణపతి ఆలయం ఉంటుంది. అవును. అవును. సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటుంది. మురుగా మురుగా ఆ! అంటూనే ఉంటారు. మురుగా అని అంటూనే ఉంటారు కదా! సో, ఎందుకు వాళ్ళు అంటే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి తెలుసు వాళ్ళకి. సో, గణపతిని ఆరాధించాలి. ఏ పనైనా అవుతుంది ఫాస్ట్‌గా. సో, గణపతి ఆరాధన వీళ్ళు బాగా నేర్చుకోవాలి. హ్మ్. హ్మ్. గణపతి శ్లోకాలు, గణపతి మంత్రాలు, గణపతి ఏమిట చాలా మంది కీర్తనలు పాడతారు కదా! హ్మ్. చక్కగా. హ్మ్. చాలా శ్రావ్యంగా బావుంటుంది. హ్మ్. అలాంటి కీర్తనలు వీళ్ళు హ్మ్. నేర్చుకొని వాళ్ళు నచ్చింది. హ్మ్. ఏదో ఒకటి పొద్దున్నే లేవగానే స్నానం ఆచరించి, హ్మ్. తర్వాత ఒక గణపతి ప్రార్థన చేసుకొని, హ్మ్. వాళ్ళకొచ్చిన శ్లోకమో, పాటో ఏదో ఒకటి ఆయన ముందు హ్మ్. పాడి, ఆయన కాస్త పూజ చేసి, ఆయనకి పండో, ఫలమో నైవేద్యం పెట్టాలి. హ్మ్. నైవేద్యం పెట్టి బయటికెళ్ళాలి. వాళ్ళు ఎక్కడైనా ఉండండి. హాస్టల్‌లో ఉంటున్నారు. తీసుకెళ్ళండి హాస్టల్‌లో చిన్న గణపతి విగ్రహం పెట్టుకోండి. లేకపోతే చిన్న చిన్న గణపతి ఫోటో పెట్టుకోండి. హ్మ్. ఆ గణపతి ముందు నించొని కాస్త ప్రార్థన చేసి పూజ చేయండి. ఎప్పుడైతే అలా చేస్తామో ఖచ్చితంగా వివాహాలు అవుతాయి. సకాలంలో అవుతాయి అన్ని పనులు. హ్మ్. అసలు అవ్వదు అనేదే ఉండదు. ఇవి చేయకపోవడం వల్ల ఈ నియమాలు పాటించకపోవడం వల్ల వివాహాలు ఆలస్యంగా అవుతున్నాయి. ఇది మెయిన్ ప్రాబ్లమ్. హ్మ్. ఇది పెద్దవాళ్ళు నేర్చుకోవాలి. పిల్లలకి నేర్పించాలి. హ్మ్. హ్మ్. ఎవరైతే ఈ వీడియో వింటారో వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకొని వాళ్ళ పిల్లలకి చెప్పాల్సిందే. తప్పకుండా. ఇప్పుడు దాకా తప్పకుండా. మేము చేయలేదన్నట్టు చేయండి. హ్మ్. ఇక గ్రహస్థితి విషయం గురించి మాట్లాడుకున్నా, లేకపోతే నక్షత్రాల గురించి మాట్లాడుకున్నా, ఎవరికి ఈ వివాహంలో జాప్యం అవుతోంది అనంటే, ఏ నక్షత్రాల వాళ్ళకేమైనా ఉంటుందా? లేకపోతే గ్రహస్థితి ఎలాంటి రోల్‌ని ప్లే చేస్తుంది? అన్ని నక్షత్రాలకి ఉంటుందన్న వివాహ జాప్యం అనేది. హ్మ్. ఎందుకంటే యోగ కాలం లేకపోతే వాళ్ళకి, ఆ హ్మ్. నక్షత్రనాథులు యోగించకపోతే, హ్మ్. వీళ్ళ దశలో గాని, అంతర్దశలో గాని ఆ యోగ కాలం లేదు అంటే ఖచ్చితంగా వీళ్ళకి ఆలస్యం అయిపోతుంది. ఇప్పుడు 30 ఏళ్ళకి యోగిస్తారనుకోండి, 30 ఏళ్ళకి పెళ్లవుతుంది చాలా మందికి. హ్మ్. 35 ఏళ్ళకి యోగిస్తుంటే 35కి అవుతున్నాయి. హ్మ్. 40 కంటే 40కి అవుతున్నాయి. హ్మ్. హ్మ్. సో, ఈ ప్రతి విషయంలో ఏంటంటే వీళ్ళ జాతకం ఎప్పుడు చూపించాలంటే ముందే చూపించాలి. హ్మ్. ఒక 16 ఏళ్ళు రాగానే అంటే మనం పూర్వం ఏంటంటే 12 ఏళ్ళు రాగానే హ్మ్. మగపిల్లాడికి జాతకం చూపించు. జాతకం చూపించేవాళ్ళు. మా అబ్బాయి ఎలా చదువుతాడు? ఎలా రాణిస్తాడు? ఏ ఏ ప వాళ్ళు ఇండియాలో ఉంటాడా? అమెరికాలో ఉంటాడా? అని అడిగేవాళ్ళు. హ్మ్. అదో పద్ధతుండేది. అది పూర్తిగా మానేశారు. పెళ్లి ఫిక్స్ అయిన మాత్రమే అప్పుడే పొంతనలు చూడండి అని చెప్తున్నారు. హ్మ్. ఇంకొకటేంటంటే పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత జనరల్‌గా ఒక ఉపాసన శక్తి ఉన్న వాళ్ళు వెళ్లి ముహూర్తం పెట్టించుకోవాలి. ఓకే. ఈ ముహూర్త బలం అనేది ఏంటంటే ఎవరు పడితే వాళ్ళతో ముహూర్తం పెట్టించేసుకుంటే కాదు. హ్మ్. ఒక ముహూర్త బలం అనేది ఒక ఉపాసన శక్తి. ఉండాలి. వాళ్ళకి ఒక ఉపాసన శక్తి ఉండి ఆ ముహూర్త బలంతో వాళ్ళతో పెట్టిస్తే ఆ వివాహం ఎటువంటి ఇబ్బందులు రాకుండా వివాహం అవుతుంది. ఆ విచ్ఛిన్నమవ్వకుండా. కాపురం చక్కగా హ్మ్. నిలబడుతుంది. హ్మ్. హ్మ్. ఇది హ్మ్. మెయిన్ ఇంపార్టెంట్. హ్మ్. తర్వాత పెళ్లిలో సత్ప్రవర్తన కలిగిన వాళ్ళు, హ్మ్. మంచి వాళ్ళు, మన కుటుంబంలో మడి ఆచారం పాటించే వాళ్ళు ఉన్నారంటే హ్మ్. వాళ్ళు విస్తర వేసి వడ్డించాలి భోజనం. వడ్డించాలి. హ్మ్. ఇప్పుడు వాళ్ళు ఎవరు పెద్ద వడ్డించరు. వడ్డించట్లేదు. హ్మ్. అదొక పెద్ద దోషం. హ్మ్. ఇప్పుడు వివాహాలయ్యి డివోర్స్ అవుతున్నాయి. మళ్ళీ రెండో వివాహానికి అవుతుంది. మళ్ళీ మూడో వివాహం అవుతున్నాయి. హ్మ్. హ్మ్. ఎందుకు రీజన్ అంటే అక్కడ అన్న సంతర్పణ అయినప్పుడు వాళ్ళ అమ్మ ఎంత బాగా మంచి ఫుడ్ పెట్టారు. ఎంత బాగా గౌరవించారు. ఎంత మర్యాద ఇచ్చారు. ఆ అనుకోవాలి గదా! పెళ్ళికెళ్తే వాళ్ళు ఎంత బాగా అవును. ఆహ్, రిసీవ్ రిసీవ్ చేసుకున్నారు. చేసుకున్నారు అనేసి. రిసీవింగ్ బావుంటుంది. గిఫ్ట్‌లు బావుంటాయి. పెళ్లి అంగరంగ వైభవంగా బావుంటుంది. భోజనాల దగ్గర మాత్రం చాలా వెరైటీస్ పెట్టేసి ఒక బఫేలా పడేస్తున్నారు చూడండి. వాళ్ళు అక్కడ అడుక్కునే చాలా వాళ్ళలాగా మంది తినడం. అవును. నచ్చట్లేదది. హ్మ్. పెద్దవాళ్ళకైతే అసలు ఏం తినాలో తెలీదు. అసలు హ్మ్. తెచ్చేవాళ్ళుండరు. హ్మ్. పెళ్ళికి వచ్చి పెద్దవాళ్ళని ఆస్వాదించాలి. వాళ్ళ చేతులతో ఆస్వాదిస్తే ఆ కాపురం చల్లగా 100 ఏళ్ళు బతుకుతుందంట. సో, వాళ్ళకి ఏం తినాలో తెలియట్లేదు. సో, ఎవరు తెచ్చేవాళ్ళు ఉండరు. ఎవరు బిజీ వాళ్ళు ఎవరు పెట్టుకొని తినేసి వెళ్ళిపోతుంటారు. సో, అలా కాకుండా ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికి ఒక టేబుల్స్ వేసి, అందరిని కూర్చోబెట్టి వాళ్ళకొక అంటే ఇప్పుడు ఎలాగ క్యాటరింగ్ ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నాం గదా! ఇంకొంత డబ్బు ఖర్చు పెట్టి, బాబు పెద్దవాళ్ళందరికీ భోజనాలు వడ్డించండి. వచ్చిన వాళ్ళ మర్యాదగా అడగండి. ఏం తింటారండి? ఏం వడ్డించమంటారు? ఏం పెట్టమంటారు? ఇక్కడ ఉన్నాయి. ఇవి ఐటెమ్స్ ఉన్నాయి. అని చెప్పి వాళ్ళెంత ప్రేమగా రిసీవ్ చేసుకుంటారో వాళ్ళ పెళ్లి అంత బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళ కాపురం అంత హాయిగా ఉంటుంది. హాయిగా ఉంది. రైట్. చాలా హాయిగా ఉంటుంది. డెఫినెట్‌లీ. ఇవి చేయాలి నాన్న. మార్పులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఎందుకొచ్చేస్తున్న ఇన్నిన్ని కేసులు, ఇన్నిన్ని డివోర్స్ కేసెస్ వినటం ఏంటి, అసలు చాలా కామన్ అయిపోయింది. పెద్దగా పట్టించుకోవట్లేదు గూడా. ఇదివరకు రోజుల్లో విడాకులు తీసుకుంటున్నారంటే చాలా పెద్ద అవమానం. అసలు ఆ! జీవితంలో అంతకంటే దారుణమైన పరిస్థితి కూడా ఉండదు. కానీ ఇప్పుడు మాత్రం చాలా క్యాజువల్‌గా తీసుకుంటున్నారు. చాలా డివోర్స్ కామన్ అది. అయిపోయిందండి. అదే. విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఒకసారి పెళ్లయిందంటే అంతే ఇంకా. అవును. అలా ఉండాలి రైట్. అంటే మార్పులు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకోవాలి. వాళ్ళు మార్పులు చేసుకోవాలి. డెఫినెట్‌లీ. ఒకటి జాతకం విషయంలో వాళ్ళు పరిశీలన చేసినప్పుడు ఒక జ్యోతిషి కాదు. హ్మ్. ఓ 10 మంది జ్యోతిషులతో డబ్బులు ఖర్చు పెట్టండి ఏం కాదు. కరెక్ట్. ఏవండీ కుదిరిందా జాతకం వీళ్ళిద్దరిది? వీళ్ళిద్దరి కాపురం బావుంటుందా? మా అమ్మాయి జాతకం ఎలా ఉంది? ఆ అబ్బాయి జాతకం ఎలా ఉంది? ఆ అమ్మాయి జాతకంలో సౌభాగ్యం ఎలా ఉంది? సంతాన భాగ్యం ఎలా ఉంది? అని అడగండి వివరంగా. ఖచ్చితంగా. సో, ఖచ్చితంగా. డబ్బుకి మనం డబ్బు వేలకు వేలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నాం. ఇంతెంత కానీ ఫోటోగ్రఫీ‌లకి ఎంత ఖర్చు పెడుతున్నాము. ఫోటోగ్రఫీస్ ఖర్చు పెడుతున్నాం. డెకరేషన్‌కి ఖర్చు పెడుతున్నాము. ఇంత ఖర్చు పెడతారా? దీనికంటే గనుక జ్యోతిష్యులు 10 మందికి పెట్టండి డబ్బులు. రైట్. పర్లేదు. వాళ్ళకి ఇవ్వడం వల్ల ఏంటంటే, బ్రాహ్మణుడికి ఇచ్చిన పుణ్యం వస్తుంది. రైట్. ఆ పుణ్యఫలం వస్తుంది. రైట్. కాపోతే మీకొక క్లారిటీ వస్తది. చేసుకోవాలా? వద్దా? హ్మ్. అనేది.
సో దాన్ని బట్టి అప్పుడు మనం ముందుకు వెళ్తే చాలా మీరు బాగుంటుంది. జ్యోతిష్కులు అని అన్నారు కాబట్టి చెప్తున్నా, లోభత్వం అంతా జ్యోతిష్కులకి ఈ పండితులకి పురోహితులకి ఇవ్వడం దగ్గర వస్తుంది. ఆ, ఏ డెకరేషన్ దగ్గర లోభత్వం చూపించరు, వీడియోగ్రఫీల దగ్గర లోభత్వం చూపించరు. పండితులకి ఇవ్వడానికి మాత్రం మరి పెళ్లి క్రతు బ్రహ్మస్థానంలో కూర్చుని చేయించి ఆయన సంతృప్తికరంగా వెళ్ళాలి, ఆయనకు గౌరవం ఇవ్వాలి. ఇవన్నీ పోవటం వల్లనే విపరీతమైన వినాశకాలే విపరీత బుద్ధిలాగా రకరకాల బుద్ధులు పెళ్లిలో సదస్వం జరుగుతుంది. ఆ ఉమ్. సదస్వం దగ్గర వేద పండితులు అందరూ వచ్చి ఆశీర్వదిస్తారు ఆశీర్వదిస్తారు. దంపతుల్ని. అది ఎంతమంది అది వింటున్నారు? ఎంతమంది ఆచరిస్తున్నారు అసలు? అసలు ఆచరిస్తున్నారు, ఒకవేళ ఉంటే ఎంతమంది వింటున్నారు? ఎంతమంది వింటున్నారు? ఒకరు వేద పండితులు వచ్చి ఆస్వాదిస్తామంటే వాళ్ళకి పెట్టే భోజనాలు పెట్టే వాళ్ళు మరీ ఆచారం ఎక్కడ ఉంది? లేదు. సో ఇవన్నీ ఏర్పాట్లు లోపాలు అయిపోయి ఏదో ఒక సంగీత్ ఫంక్షన్ అని ఒక మెహందీ ఫంక్షన్ హల్దీ చేస్తున్నాం కానీ ఫంక్షన్లు. హల్దీ ఫంక్షన్ హల్దీ ఫంక్షన్ అనేది ఒక మీనింగ్ లేకుండా అయిపోయింది. అదే అదే నీళ్లు So, జల్లుకోవడాలు, ఆ, నీళ్లు ఎవరి మీద వేస్తున్నారు, దేనికి వేస్తున్నారు, ఎందుకు Exactly, వేసుకుంటున్నారు, exactly. ఇలాంటివన్నీ కూడా అంటే చేసుకోవచ్చు. సరదాలు ఆనందం, సరదాగా సరదాలు ఇవన్నీ చేసుకోవచ్చు. ఆనందాలు వాళ్ళ ఎవరి ఆనందం వాళ్ళది, ఎవరు Correct. నచ్చిన వాళ్ళు చేసుకోవచ్చు. పెళ్లి అనేది జీవితంలో ఒకసారి జరుగుతుంది, Correct. అది ఆనందంగా చేసుకోవచ్చు. Hmm. కానీ ఇవన్నీ చేసుకున్నప్పటికీ కూడా ఈ ఖర్చులో ఖర్చు ఇది కూడా చేయాలి. పద్ధతులను ఈ మర్చిపోకూడదు. పద్ధతుల్ని ఈ వ్యవహారాన్ని వాళ్ళు చూసుకోగలిగితే ఖచ్చితంగా ఆ కాపురం నిండు నూరేళ్ళు హాయిగా ఉంటుంది. Good. అన్ని ఫోటోగ్రాఫ్స్ పెట్టుకొని రేపు డివోర్స్ అయిపోయింది అనుకో, ఆ ఫోటోగ్రాఫ్స్ ఏం చేస్తారు? ఏం పని చేస్తాయి అవి? అది ఇబ్బంది. మార్పు రావాలి. మీరు మార్పు రావాలి చక్కటి ఖచ్చితంగా. విషయాన్ని తెలియజేశారు, రెమెడీస్ ని కూడా తెలియజేశారు. డెఫినెట్ గా ఫాలో చేసుకుని వివాహంలో జాప్యం ఉన్న వాళ్ళందరూ కూడా వాటి నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. శ్రీమాత్రే నమః.